హాయ్, వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ. నేను మీ శీలం శివభాస్కరయ్య. ఈరోజు కార్తీక పౌర్ణమి. సో మనము కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి మనము తెలుసుకుందాము. సో కార్తీక మాసము అంటేనే చాలా ఒక ప్రత్యేకత అయినటువంటిది ఉంది. అంటే ఎవరైనా కానీ ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో, భక్తి మార్గంలో లేనివారు చాలామంది కూడా ఈ నెలకి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని అయితే కల్పించడం జరుగుతూ ఉంటుంది. అది ఎట్లా అంటే పూర్వకాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ మన కళ్ళ ముందు అయితే ఉంది. అది ఏంటి అంటే వేకువజామునే లేచి, అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి నదులలోకి, సముద్రాలలోకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి ఆ పరమశివుడికి కావచ్చు, కృష్ణుడికి కావచ్చు, అంటే కార్తీక మాసము ఇద్దరికి ప్రత్యేకత. ఒకటి పరమశివుడికి, రెండోది కృష్ణుడికి. సో వారికి ఆ పూజలు చేయడము, ఆ పూజల ఫలితాన్ని తీసుకోవడము అన్నటువంటిది కార్తీక మాసంలో జరుగుతూ ఉంటుంది. ఇంకా కార్తీక మాసంలో ఎన్ని ఎక్కువ దీపాలు పెడితే అంత ఎక్కువ ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ పూర్వకాలం నుంచి మనకు వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని ఇప్పుడు కాలం మారే కొద్దీ మన వసతులు కూడా మారుతూ వచ్చేస్తూ ఉన్నాయి. సో అంటే మనం ఒక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనిషికి 365 రోజులు అయితే కనుక దేవుడికి ఒక రోజుతో సమానము. అది నిజం యాక్చువల్లీ. అందుకు మనము సంవత్సరంలో ఒక రోజు కానీ ఇంకో కొన్ని రోజులు కానీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనము దీపం వెలిగిస్తూ ఉంటారు ఇంటి ఆడవాళ్ళు. అంటే మనకి సమయాన్ని బట్టి రోజు దీపం వెలిగించుకోవచ్చు. అలా వెలిగించిన పక్షంలో ఎప్పుడో ఒకసారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి దీపాన్ని వెలిగించినట్లయితే కనుక మనము 365 రోజులు దీపం వెలిగించినంత శక్తి ఏదైతే ఉంటుందో అది మనకి వస్తుంది అన్నటువంటిది నానుడి. అందుకే కార్తీక మాసంని భగవద్గీతలో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంత ప్రత్యేకమైనటువంటిది ఈ కార్తీక మాసము. అందుకే ఆడవాళ్ళే కాకుండా కొంతమంది మగవాళ్ళు, పెళ్లి కాని వారు కూడా ఈ కార్తీక మాసంలో ఆ పిల్లలు కూడా నదుల స్థానానికి వెళ్ళి వచ్చి శివుడిని కానీ కృష్ణుని కానీ పూజించడం జరుగుతూ ఉంటుంది. అందులోనూ కార్తీక మాసంలోనూ కార్తీక పౌర్ణమి అన్నది చాలా ప్రత్యేకమైనది. అసలు పౌర్ణమి అంటే ఏమిటి అంటే, చంద్రుడు ఆ చంద్రునికి భూమికి మధ్యలో ఇంత గ్యాప్ ఉంటే ఈ పౌర్ణమి రోజు అది ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి రావడమే కాకుండా ఈ రెండిటి మధ్యలో, అంటే భూమికి చంద్రునికి మధ్యలో ఎన్నో పొరలు ఉంటాయి. ఆ పొరలు ఏమవుతాయి అంటే కనుక ఈ కార్తీక మాసంలో, అంటే ఈ వాతావరణాన్ని బట్టి కార్తీక మాసంలో ఆ పొరలు చన్నబడతాయి. ఆ పొరలు చన్నబడినప్పుడు డైరెక్ట్గా భూమి మీదకి, అంటే చంద్రుడి నుంచి భూమి మీదకి డైరెక్ట్గా శక్తి ప్రవాహం అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ శక్తి ప్రవాహాన్ని మనము కాస్మిక్ ఎనర్జీ అనేది అంటాము. సో ఆ శక్తి ప్రవాహము భూమి మీద ఉన్నప్పుడు భూమి మొత్తము కూడా చాలా ఆనందంతో, ఎరుకతో ఉంటుంది. ఆ ఎరుకలో ఉన్నప్పుడు, అంటే భూమి మీద ఉన్నటువంటి ఏవైతే జీవరాశులు ఉన్నాయో ఆ జీవరాశులన్నీ కూడా ఎరుకతో ఉండినప్పుడు ఆ కాస్మాస్ ఎనర్జీని మనము డైరెక్ట్గా తీసుకోవచ్చు. అది అన్నది అంటే కార్తీక పౌర్ణమి అన్నటువంటిది విశిష్టత ఇది అన్నట్టు. అందుకే ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే రాత్రి మొత్తము కూడా ఎరుకతో ఉంటారో,
ఎవరైతే రాత్రి మొత్తము కూడా ఆనందంగా ఒక పూజలతోటి కానీ భజనలతోటి కానీ ఇంకొక దానితోటి కానీ పరవశం అయిపోయి దాంట్లోనే లీనమై ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో అది డైరెక్ట్గా మన బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ మొత్తానికి కూడా ఆ శక్తి వెళ్ళి ఈరోజు ఎక్కువగా ఎవరైతే రోగాలతో కానీ ఎవరైతే బాధలతో కానీ ఎవరైతే మరి వేరే దానితోటి కానీ సతమతం అవుతున్నారో అవన్నీ కూడా వెళ్ళడానికి ఒక మార్గం అయితే కంపల్సరీ దొరుకుతుంది. ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత చాలా మందికి తెలుసు. ఎవరైతే ఎక్కువ పూజలు చేస్తారో, ఎవరైతే యోగులు ఉన్నారు, ఎవరైతే ఋషులు ఉన్నారు, ఎవరైతే యోగా చేస్తుంటారో, ఫైనల్గా ఎవరైతే ధ్యానం చేస్తుంటారో, ధ్యానం చేసే వారికి ప్రతి పౌర్ణమి కూడా ఒక పండగతో సమానం. అటువంటిది కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ కార్తీక పౌర్ణిమ అన్నది చాలా 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 స్పెషల్ వీళ్ళందరికీ కూడా. అందుకే వీళ్ళందరూ కూడా ఎవరైతే యోగులు, ఋషులు, ధ్యానులు, యోగా చేసుకునే వాళ్ళు ఈ రోజును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. వాళ్ళకి ఇష్టం వచ్చినంత టైము ఎరుకతో ఉండడానికి స్పెండ్ చేస్తారు. ఈ కార్తీక పౌర్ణంలో ఈ ధ్యానం చేసే వాళ్ళు ఎక్కువగా ధ్యానం చేస్తారు, అనుభవిస్తారు. ఆ ధ్యానంలో వచ్చేటటువంటి ఏదైతే శక్తిని ఉందో ఆ శక్తిని ఈజీగా అనుభవిస్తారు. ఇంకా మనము కార్తీక మాసం యొక్క విశిష్టతను మనము తెలుసుకున్నట్లయితే గనక ఎవరైతే ఈ కార్తీక మాసంలో దానం చేస్తారో, కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఏదైనా దానం చేస్తారో దానికి 100 రెట్లు మనకి రిటర్న్ వస్తుంది అన్నటువంటిది కూడా ఒక నానుడి అయితే ఉంది. కానీ ఏదైతే మనము ఆశించి దానం చేస్తున్నామో, ఆశించకుండా దానం చేస్తున్నామో, ఈ దానానికి ఫలితం అయితే గనక సేమ్ ఉంటుంది. బట్ మనకి అవసరమైనటువంటి మనకి అంటే ఎవడికి అవసరమో వాళ్ళకి మాత్రమే ధ్యానం చేయడం వల్ల మనము ఎక్కువగా బెనిఫిట్స్ అయితే పొందుతాము. అంటే ఈరోజు దానాన్ని ఎన్నో రూపాలలో చేయొచ్చు అన్నట్టు. ఒకటి ధనము రూపంలో చేయొచ్చు, అంటే లేని వాడికి ధనం ఇవ్వచ్చు. రెండోది ఎవరైనా ఆశ్రమాలకి వెళ్ళి, అంటే అనాథ ఆశ్రమాలు ఉంటాయి, కొన్ని ఎయిడ్స్ ఆశ్రమాలు ఉంటాయి, కొన్ని బ్లైండ్ ఆశ్రమాలు ఉంటాయి, అంటే చిల్డ్రన్స్కి బ్లైండ్స్ వీళ్ళందరికీ, అంటే ఈ ఆర్గనైజేషన్లకి వెళ్ళి నీకు తోచినటువంటిది, అంటే ధనమే కాకుండా బట్టలు కానీ, కొన్ని ఆర్గనైజ్కి కూరగాయలు కానీ, ఆయిల్ కానీ, ఇట్లా ఏదైనా కూడా దానం అయితే చేయొచ్చు. అన్నిటికంటే ఎక్కువ మనకి దానం ఏంటంటే కనుక నీ టయాన్ని నీవు ప్రపంచంలో మార్పు కోసము కొన్ని సంకల్పాలు తీసుకొని దాని మీదనే నిలబడి దానికోసమే నువ్వు ప్రయత్నించినట్లయితే గనక అది మహాదానం అయిపోతుంది. నువ్వు మామూలు రోజులలో కొన్ని సంకల్పాలు తీసుకుంటే అవి నెరవేరకపోవచ్చు. ఎందుకంటే గనక నీ శక్తి నీకు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రకృతిలో ఉన్న శక్తి కూడా నీవు ఏదైతే సంకల్పం పెడుతున్నావో అది అర్థం అవ్వాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎలా ఉంటుంది అంటే గనక రోజు మొత్తము కూడా ఎంతో అనంతమైనటువంటి శక్తి అన్నది ఉంటుంది. అందుకు ఈరోజు నువ్వు మహాసంకల్పాన్ని తీసుకొని ఈ సంవత్సరం మొత్తం నువ్వేం చేయాలో, అంటే లోక కళ్యాణం కోసం ఏం చేయాలో అటువంటి ఆలోచనలు నువ్వు ఆలోచించినట్లయితే కనుక అది నెరవేరడానికి చాలా సులువైన మార్గం అయితే మన కళ్ళకైతే కనపడుతుంది. అది ఆచరణలో కూడా రావడానికి ప్రకృతిలో ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి మనకి తోడ్పడుతుంది. సో గాయ్స్, నేను చెప్పేది ఏంటి అంటే గనక ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు ఒకటి పరమశివుడికి అండ్ కృష్ణుడికి ఇద్దరికి కూడా ఎంతో 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 ప్రీతి
మంచి రోజు అని మనం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాత్రి మొత్తం కూడా ఎరుకతో ఉండి ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చెయ్యండి, భజనలు చేసేవాళ్ళు భజనలు చెయ్యండి, యోగా చేసేవాళ్ళు యోగా చెయ్యండి, ఏదైనా చెయ్యండి. ఏమీ చేత కాకుంటే ఏమన్నా ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రవచనాలు వినుకుంటూ రోజు మొత్తం గడపండి. ఇంకా అది కూడా చేత కాకుంటే అలా మీకున్న ప్లేస్లోనే అంటే మీ కాలనీలో కావచ్చు, ఆ పల్లెటూళ్ళలో అయితే కనుక చాలా ఫ్రీ ఉంటుంది. నడుచుకుంటూ అలా టైం స్పెండ్ చేయండి. అది కూడా దొరకకుంటే సిటీలో వాళ్ళు టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడ కూడా వాకింగ్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. ఇంకా చేత కాకుంటే ఈరోజు ఏవైనా సినిమా పాటలు పెట్టుకొనైనా కూడా ఎరుకతో ఉండండి. ఎరుకతో ఉండండి. ఉంటే మీకు మీ జీవితంలో నిజమైనటువంటి అద్భుతాలను మీరు కంపల్సరీ చూస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అన్నది ఒక ధ్యానం చేసే వాళ్ళకో, ఒక యోగా చేసే వాళ్ళకో, లేకుంటే వెనుక ఋషులకో, హిమాలయస్లో ఉన్న గురువులకో, వాళ్ళందరి కోసం కానే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశికి కార్తీక పౌర్ణమి అన్నది చాలా స్పెషల్, చాలా మహోత్తరమైనటువంటి రోజు. కనుక నా మనవి ఏంటంటే గనక ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ ఎరుకతో ఉండండి. థ్యాంక్ యూ.